ధరణి మండల మధ్యలోన గంగి గోవుల గొల్లవాడు కాలింగుడు కథ ఇది. మావి చెట్టు నీడలోన వేణువూదుతూ గొల్లవాడు చుట్టూ నిలిచిన ఆవులను రండి రండని పిలిచెను. గంగరావే గౌరి రావే తుంగభద్రా తల్లి రావే పుణ్యకోటి నీవు రావే అంటూ గొల్లడు పిలిచెను. గొల్లవాడి పిలుపు వినగా ఆవులన్నీ వచ్చి నిలిచే. వచ్చి నిలువగా పాలతోటి గిన్నెలన్నీ నిండెను. సత్యమే భగవంతుడన్న పుణ్యకోటి కథ ఇది. కొండ చిగురున అడవిలోనా అద్భుతాను క్రూర మృగము ఆకలంటూ విర్రవీగుతూ వేటనే మొదలెట్టెను. తెల్ల తోలుని చీల్చివేస్తా ఆకలంతా తీర్చుకుంటా అసుర ఘోషతో ఘోర చూపుతో రంకెలేసెను ఆపులి. విన్నపానే కాస్త వినమని బిడ్డ తనది వేచి ఉందని పాలు పట్టి తిరిగి వచ్చుట మొరలి పెట్టను ఆ తల్లి. ఎవరి పాలును తాగనమ్మా, ఎవరి అండన బ్రతకనమ్మా, ఎవరి ఒడిలో నిదురపోను, ఎవరి ప్రేమను అడగను. ముఖము నీది వాడిపోతే ఎట్టా నేను వెళ్ళగలను. నీది నాది రుణము తీరెను వచ్చే జన్మన కలిసెము. ఇదిగో మాంసమిదిగో గుండె నిండా రక్తమిదిగో నిన్ను నే సంతృప్తి పరచ నీకు నన్నర్పించెను. పుణ్యకోటి మాట వింటూ కంట నీళ్లతో చెప్పెనా పులి. నిన్ను చంపి తప్పు చేస్తే మెచ్చడు ఆ దేవుడు. తోడబుట్టని అక్క నీవు నిన్ను చంపుట తగదు నాకు అన్న ఆ పులి కింద దూకి తన ప్రాణము విడిచెను. పుణ్యకోటి పరుగులెడుతూ సాల వైపుకి తిరిగి చేరెను. గొల్లవాడు తనని కొలవగా అంతయు ఆనందము.